దుర్గి మండలం కంచరగుంట గ్రామ పరిధి మంగాపురం తాండానందు సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ గ్రామంలో త్రాగునీరు కొరకు ప్రభుత్వం 2 బోర్లు వేయగా వాటిని మేము ఉపయోగించుకుంటున్నాము అని ఆ గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం స్కూల్ వద్ద అడవికి మరియు పొలానికి వెళ్లే దారిలో మకటూరు గ్రామానికి చెందిన ఒక రైతు ఈ నెల 6వ తేదీన బోరుబావి వేస్తుండగా ఆ గ్రామంలో మంచినీటి బోర్లు 2 పూర్తిగా నీరు రాకుండా ఇంకిపోయి ఆగిపోయాయి. అలానే విద్యుత్ మోటారు కాలిపోయింది. అప్పటి నుంచి మంచినీరు కొరకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వం స్పందించి నష్టం వివరాలను సేకరించి ఆ తాండాకు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని తాండావాసులు దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అదే బోర్ వేసిన కాడ నుంచి 22 సంవత్సరాల నుంచి ఆ బోర్ వేసిన కాడ నుంచి అదే బోర్ వాడుతున్నాం. అదే బోర్ వాడిన కాడ నుంచి మాకు ఇప్పటిదాకా ప్రాబ్లం రాలే మామూలుగా నీళ్ళు వస్తున్నాయి, మేము అందరం పట్టుకుంటున్నాం. ఇప్పుడు మా పై ఎత్తున ఒక ఇత్తి చేనాయన బోర్ వేయించుకున్నాడు. బోర్ వేయించుకుంటే నీళ్ళు ఇవాళ 3 రోజుల నుంచి మా తండకు నీళ్ళు లేకుంటే ఎండిపోయింది. మొత్తం బురద ఒక రోజు వచ్చింది. బురద ఉసుక అంట వచ్చింది. మోటార్ పట్టుకుంది, అది తిరిగి కూడా సెట్ అయిపోయింది. 5 రోజులైంది మాకు నీళ్ళు లేక. 5 రోజులైందండి. దానివల్ల మాకు నీళ్ళు ఇబ్బంది అయింది సార్. మాకు నీళ్ళు కావాల్సింది. మీరు ఎట్టైనా చేయాలి. మా ఇబ్బందిలో మా పిల్లలు ఒక వ్యక్తి మా గ్రామం పక్కనే ఉన్న పొలంలో, అంటే వారి గ్రామ పొలం పక్కనే కూడా బాట ఉంది. ఆ బాటలో వేయించడం వల్ల మా వచ్చే తాగునీరుకి సంబంధించిన 2 బోర్లు శుభ్రంగా ఇంకిపోయి నీళ్లు ఇప్పుడు అక్కడ లోపల బురద వచ్చి 2 మోటార్లు కాలిపోవడం జరిగింది. అన్నం తిందంటే నీళ్ళు లేవు, ఏదో తిన్న కథ కదా నీళ్ళు లేవు. ఇలా 3 రోజులు ఉపాసం భర్తలు ముందుకు వాసన కొడుతుంది సార్. మాకు నీళ్ళు లేక అల్లాడుతుంది సార్. అవతల బోర్ కొడుతుంది. నిన్న బోర్లు మొత్తం బురద పడి ఒంట్లో పడి సార్ మేము చస్తాం సార్. ఇంకా ఆ నీళ్ళు లేకుండా మేము చట్టలేవు సార్. వాళ్ళు మా పొలాలు మేము కొనేసుకో, మీ ఊళ్ళో లేదు, తల్లు లేదు, ఎక్కడ మేము ఏం చేయలేదు సార్. వాళ్ళు చెప్తుంటే మేము ఏదో చేసుకోండి, ఏమైనా గవర్నమెంట్ చేసి పెట్టుకుంటాం సార్. మా చేత కాదు సార్, మేము తట్టలేవు సార్. అన్న సార్ నీళ్ళు లేక బోర్ అన్నం వండుకుందా నీళ్ళు లేదు సార్ మాకు కనీసంగా. బోరేశారు అంటే అలసిపోలం బట్టి వేస్తే మా బోరుకు మరి ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఒకటయ్యి బోరు పోయి జలపోయి అది అచ్చం బురద నీళ్ళు వచ్చినాయి సార్. 1 గంట సేపు వచ్చి ఆ బోరు ఆడకుండా ఆగిపోయింది. ఇవాళ 3 రోజులు నీళ్లు లేక బరుగోట్లు మనుషులు అల్లాడిపోతున్నారు సార్. అయితే మేము కూలికే ఎక్కువ పొట్ట పోసుకుంటాం. మేము ఏరే పనులకు పోతుంటారు ఆడవాళ్ళు మొగోళ్ళు. నీళ్ళు వచ్చేది 11 గంటలకి నీళ్ళు వస్తాయి, 12ంటికి వస్తాయి. ఈ కూలి వాళ్ళు పోయి మళ్ళీ వచ్చే వరకు ఎవరి చేనులో అయినా పట్టుకుందామని పోతే నీళ్ళు దొరికినప్పుడు ఏం చేస్తున్నారంటే నీ ఇంట్లో కొద్దిగా ఉంటే తీసుకొచ్చి ఇంట్లో వండేవాళ్ళు ముసలోళ్ళు మాకు ముట్టుకోళ్ళు కొద్దిగా తెచ్చుకుంటారు కదా. దానికి నిన్న నుంచి వాళ్ళు చెమ్ముడు పంచుకొని బియ్యం కడిగేకుంటా ఇలా బియ్యం కడిగేకుండా ముక్కలు. ఇప్పుడు మాకు నీళ్ళు మట్టుగా ఎట్లయినా ఏ పరిస్థితుల్లో అయినా మాకు నీళ్ళు కష్టం లేకుంటే ఎక్కడైనా కుంటలో కూడా చుక్క లేవు సార్. వస్తే కుంటలో ఉంటాయి మాకు నీళ్ళు. ఆ కొద్దిగా బురద అక్కడ తప్పించా ఎక్కడ లేవు నీళ్ళు. చేనులో రాకుంటే చేను లేని టైం ప్రకారం వస్తుంది. వీళ్ళేమో కూలికి వెళ్ళిపోతారు. జనం పొట్ట కోసం పోవాలి కదా. సరే పట్టే ఏదో పట్టిందాడైనా ఒక బిందె ముక్కలు. ఇప్పుడు మాకు నీళ్ళు మట్టుగా ఎట్లయినా ఏ పరిస్థితుల్లో అయినా మాకు నీళ్ళు కష్టం లేకుంటే ఎక్కడైనా కుంటలో కూడా చుక్క లేవు సార్. వస్తే కుంటలో ఉంటాయి మాకు నీళ్ళు. ఆ కొద్దిగా బురద అక్కడ తప్పించా ఎక్కడ లేవు నీళ్ళు. చేనులో రాకుంటే చేను లేని టైం ప్రకారం వస్తుంది. వీళ్ళేమో కూలికి వెళ్ళిపోతారు. జనం పొట్ట కోసం పోవాలి కదా. సరే పట్టే ఏదో పట్టిందాడైనా ఒక బిందె. అక్రమంగా బోరు వేశారని చెప్తున్నారు, వాస్తవమేనది? సర్వేర్ గారు కాదు, మనకి ఏఆర్డబ్ల్యూఎస్ ప్లస్ రెవెన్యూ పరంగా
మన విఆర్ఓ నేను పంపిస్తాను. ఖచ్చితంగా మీకు కనుక అక్కడ అన్యాయం జరిగి ఉంటే ఏఆర్డబ్ల్యూసీని పంపించి అవసరమైతే పై అధికారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆమె చెప్తుంది విన్నారా, రాత్రి బట్టలు కూడా ఖచ్చితంగా దీని మీద ఇమీడియట్ యాక్షన్ నేను తీసుకుంటాను. మరి పై అధికారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను. ఎందుకంటే ఇమీడియట్గా దీనికి సంబంధించిన శాఖ ఉంది, ఏఆర్డబ్ల్యూసీ వాళ్ళు స్పందించాలి. మరి వారికి కూడా ఒక కాపీ ఇవ్వండి మీరు, నేను పంపిస్తాను. నేను